ఈ ఐవీఎఫ్ సెంటర్లు 358లో ఆల్మోస్ట్ 85%, 90% ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇంకా కొన్ని ఇతర ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేకంగా వరంగల్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. వల్ల ఒక ఐయుఐ ప్రొసీజరు అంటే జనరల్గా ఒక 6 సైకిల్ మ్యాక్సిమము అంటే సుమారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇంకా కొన్ని ఇతర ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేకంగా వరంగల్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో దీని వల్ల ఒక ఐయుఐ ప్రొసీజరు అంటే జనరల్గా ఒక 6 సైకిల్ మ్యాక్సిమము అంటే సుమారు 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే రకంగా ఐవీఎఫ్ ప్రొసీజర్స్ మ్యాక్సిమం సైకిల్స్ 3 అంటే సుమారు ఒక 8-9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాంపత్య జీవితంలో ఆర్థిక భారం, పేద కుటుంబాలు, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు ది కెనాట్ అఫోర్డ్ ఇట్ అధ్యక్ష. సో ప్రభుత్వము మా జీవన్ రెడ్డి గారు అన్నట్టు గతంలో 2018లో ఉత్తర్వులు జారీ చేసింది, కానీ ఫర్దర్ ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండే. ఆ తర్వాత 2022లో ఇంకో జియో జారీ చేసి సుమారు 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేట్ల బుర్జే కానీ గాంధీయే కానీ ఈ రెండుకి గాంధీ హాస్పిటల్లో ఈ ఐవీఎఫ్ సెంటర్ ఆపరేషనల్ ఐవీఎఫ్ సెంటర్ 11 సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి పేట్ల బుర్జలో మొన్ననే 9/12/24కు స్టార్ట్ అయింది అధ్యక్ష. దీనికి ఇంకొకటి వరంగల్లో మొదలు పెట్టాలి, దానికి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని కూడా త్వరలోనే వరంగల్లో కూడా మొదలు పెడతాము. గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు అన్నట్టు తెలంగాణలో ఈ సెంటర్స్ని విస్తరింపజేయాలి. ప్రధానంగా వరంగల్ తర్వాత ఎక్కడైతే 90% ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ ఆర్ జిహెచ్ఎంసీ ఆ రంగారెడ్డి డిస్టిక్, ఇంకా అక్కడ అడిషనల్గా 1-2 ప్రభుత్వ పరంగా ఐవీఎఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అధ్యక్ష. వరంగల్ కూడా త్వరలోనే మొదలు పెడతాము. దీనికి హెచ్ఆర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇకపోతే ఈ ఎంసీహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్స్లో హెల్త్లో ఇక్కడ ఈ వెంటిలేటర్స్ కొరత ఉన్నది, వెంటిలేటర్స్ లేవు అనేది పెద్దలు జీవన్ రెడ్డి గారు అది ప్రస్తావించారు అధ్యక్ష. ఎక్కడెక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్స్లో ఈ వెంటిలేటర్సే కానీ ఇతర పరికరాలే కానీ ఎక్కడైతే లేదా డెఫిషియన్సీ ఉన్నదో లేవో ఆ హాస్పిటల్స్లలో ఈ ఎక్విప్మెంట్ అంటే కూడా ప్రొవైడ్ చేసే దిశగా మా కృషి ఉంటుంది. మహేష్ కుమార్ వెట్రో ఫెర్టిలైజర్ సెంటర్స్ది గత ప్రభుత్వం 520 జీవో నంబర్తో 2018లో అధ్యక్ష పోయిన ప్రభుత్వంలో విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైందని చెప్పడానికి తార్కాణం అధ్యక్ష. జీవోలు ఇవ్వడం, మురిపించడం, పక్కన పెట్టడం, కొన్ని వేల జీవోలు ఈ రకంగా ఇచ్చి పక్కన పెట్టడం జరిగింది. సంతోషం అధ్యక్ష, హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది మహేష్ గారు. జవాబు అయితే మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేట్ల బుర్జు గాంధీలో పెట్టినారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అవుతున్నట్టు ఈ తరుణంలో ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలనో ఉమ్మడి జిల్లాలో అక్కడ కూడా ఈ సెంటర్స్ పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వైద్యం అభివృద్ధి అంటే హైదరాబాద్ అధ్యక్ష, హైదరాబాద్ కాదు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మినిమం నీడ్స్, మినిమం మెడిసిన్స్, మినిమం కొత్త తక్కువలో డాక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి అధ్యక్ష. ప్రతి చిన్నదానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవడము, హైదరాబాద్ రావడం బీదవానికి సాధ్యం కాదు. బీదవానికి చేరువలో ఆసుపత్రులు రావాలనేదే మా ధ్యేయం అధ్యక్ష. ఆ దశగా మంత్రి గారు దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేయాలి. గతంలో మాదిరిగా ప్రజల ముంగిటనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి. హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఐవీఎఫ్ సెంటర్లు కూడా పెట్టే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్ గారు, 2:30 గంటలు అయింది, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ప్లీజ్ ప్రభాకర్ గారు, ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్, నో నో క్వశ్చన్ ప్లీజ్. రికార్డులకు పోదు దయచేసి, ప్లీజ్.
చైర్మన్ సార్ రిటర్న్లో రాసేయండి తర్వాత. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ కుమరగాడు గౌడ్ గారు ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలలో ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి వారి యొక్క రిక్వెస్ట్. అదే రకంగా ఈ పిఎస్సి సెంటర్స్ని బలోపేతం చేయాలని చెప్పి అధ్యక్ష, గతంలో పిఎస్సి సెంటర్స్లలో 7 సర్వీసులు ఉంటే ఇంకా అదనపు 5 సర్వీసులు యాడ్ చేసి ఈరోజు 12 సర్వీసులు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో దాంతో సహా ఆదివాసీ ప్రాంతాలలో నీడ్ బేసిస్లలో జనాభాని దృష్టిలో పెట్టుకునే కాకుండా నీడ్ బేసిస్లో ఎక్కడెక్కడైతే లేదా సబ్ సెంటర్స్ అవసరమో పిఎస్సీలు అవసరమో దాన్ని ఏ రకంగా బలోపేతం చేయాలి. ఏ రకంగా మొన్ననే సుమారు 213 అంబులెన్స్లను కొత్తగా రిలీజ్ చేసినాం. సో అదే దిశగా వీఆర్ విల్లింగ్, వీఆర్ రెడీ, వీ హ్యావ్ ఏ ప్లాన్. నీడ్ బేసిస్లో సబ్ సెంటర్సే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ దానికి తోడు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అనేటివి ఇప్పుడు వరంగల్లో, ఆ తర్వాత ఇంకోటి సిటీలో, వెస్ట్ ఏరియాలో సిటీలో, దానికి తోడు నార్త్లో కూడా ప్లాన్ చేసేసి నీడ్ బేసిస్లో ఐవీఎఫ్ సెంటర్స్, దానికి తోడు ప్రైమరీ హెల్త్ అనేది స్ట్రెంగ్తన్ చేయాలి. ఎక్కడైతే సబ్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో ఇంకా అవసరం ఉన్న జాగాల అంబులెన్స్లకు అడికించి ఈ ప్రొవైడ్ చేసే దిశగా మా ప్రభుత్వ కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.